మనతో మాట్లాడేందుకు మాజీ మావోయిస్టు నేత గాదె ఇన్నయ్య గారు ఉన్నారు. ఇన్నయ్య గారు నమస్తే అండి. నమస్తే. నమస్తేనే ఇన్నయ్య గారు హిడ్మా మరణించారు. గతంలో అనేక దాడుల్లో చనిపోయారని తెలిసినప్పటికీ కూడా, అంటే అవన్నీ ఫేక్ అని తెలిసిన తర్వాత చాకచక్యంగా పోలీసులని తప్పించుకున్నారు. కానీ ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్లో హిడ్మా మరణించారు. ఇది ఆల్రెడీ బస్తర్ పోలీసులు ధృవీకరించారు. కొద్దిసేపట్లో ఏపీ పోలీసులు కూడా ధృవీకరించబోతున్నారు. సో హిడ్మా ఎన్కౌంటర్లో మృతి చెందడం మావోయిస్టు పార్టీకి ఎంత పెద్ద దెబ్బ? ఇది తీవ్రమైనటువంటి నష్టమే, దాంట్లో ఏమీ సందేహాలు అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఆదివాసీ ముద్దుబిడ్డగా ఆదివాసీ ప్రజల కోసం సుదీర్ఘకాలము విప్లవోద్యమంలో ఆదివాసీ హక్కుల కోసము భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ 5 కోసము ఆయన అలుపెరగని పోరాటం చేసిండు. ఆయన చిన్నతనంలోనే ఆయన ఉద్యమ పోరాట బాట బట్టి ఆదివాసీ ఒక బిర్సా ముండా కావచ్చు, ఒక గుండాదారు కావచ్చు, లేకపోతే ఒక కొమరం భీం కావచ్చు, ఇట్లా అనేక మంది ఆదివాసీ వీరుల త్యాగాల బాటలో ఆయన అలుపెరగని పోరాటం చేసినట్టుగా కనపడతా ఉన్నది. అయితే ఏదైతే ఈ రోజు టీవీలలో వస్తున్నటువంటి సమాచారం ఉందో, ఆయనని అదే ఎన్కౌంటర్ లో హోరాహోరి కాల్పులలో చనిపోయినట్టుగా వస్తున్నారు, అది నమ్మశక్యంగా అది కనపడతలేదు. ఎందుకోసం అంటే ఆయన మా పోలీసులు చెప్పిన వివరాల ప్రకారమే ఆయనకి 300 మంది ఉంటారు, 400 మంది ఉంటారు, 3 అంచెల 4 అంచెల వ్యవస్థ ఉంటది అనేది చాలా పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్ పోలీసులు కానీ లేకపోతే ఇంకా సెంట్రల్ పోలీసు బలగాలు కానీ అన్ని జిఆర్పి బలగాలు చెప్పినటువంటి విషయం అది. మరి ఈ రోజు ఆయన సహచరులు తర్వాత వాళ్ళతో పాటు ఇంకా ఒక 6 ఏమో అంటున్నారు. మరి అది నిజమా అబద్ధమా తెలియదు. మరి వాళ్ళ ఫోటోలు ఏమి బయటికి రానట్టుంది. ఒక హిడ్మా ఫోటో మాత్రమే ఇప్పుడు టీవీలలో కనపడతా ఉన్నది. అయితే ఈ మొత్తం చూసినప్పుడు మాకున్న అనుభవాలు గతంలోంచి, అంటే 1967 నుంచి తీసుకుంటే, ఎంఎల్ పార్టీ చరిత్ర తీసుకుంటే, జరిగినటువంటి అనేక సంఘటనలను తీసుకుంటే మాత్రం ఒక అగ్రశ్రేణి నాయకుడు ఇట్లా ఒంటరిగా ఆయన మా భార్యతోటో లేకపోతే ఒకరిద్దరితోటో ఉండడం అనేది ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడ జరగలే. బసవరాజు చూస్తాము, ఆయన కూడా కనీసం 30 మంది 40 మందితో ఉన్నది మనం చూస్తాము. ఇంకా అనేక మంది సీసీలో చూస్తాము, చలపతి చూస్తాము, ఇంకా వేరే వాళ్ళని చూస్తాము. అంటే ఒక సీసీ ర్యాంకు క్యాడర్ అనేది కనీసం ఒక 30 మంది, ఒక 40 మంది, 50 మంది. అందులో ఈయన పిఎల్జిఏ, అందులో దండకారణ్య సెక్రటరీ. మరి అటువంటి పరిస్థితులలో ఈయన చాలా తక్కువ మంది, ఏదో 5-6 ఏదో అంటున్నారు, అటువంటి సంఖ్యతోటి ఉండేటువంటి అవకాశము ఆస్కారము లేదని. మీరు ఎటువంటి అనుమానం వ్యక్తం చేశారు? ఇప్పుడు భద్రతా దళాలకు చిక్కకుండా తప్పించుకోవడంలో చాలా నేర్పరి, పెద్ద పెద్ద ఎన్కౌంటర్ల నుంచి కూడా చాకచక్యంగా తప్పించుకున్నటువంటి నేపథ్యం ఆయనకు ఉంది. సో మీరు ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా, మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగా, సో మీరు ఎటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు? అంత తక్కువ మందితో, కేవలం 6-7తో ఆ హిడ్మా ఎక్కడ ఉన్నారు? పోనీ ఎవరైనా సమాచారం అందించి ఉంటారా? అంత పక్కాగా పోలీసులు స్కెచ్ వేశారా ఆపరేషన్ కగారులో భాగంగా? అయి ఉండొచ్చు. ఆయన ఇప్పుడు చాలా మంది అనారోగ్యానికి గురయ్యి లేకపోతే ఇంకా వేరే కారణాల వల్ల కొంత పట్టణ ప్రాంతాలకు పోతున్నట్టు, పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు ఉంటున్నట్టుగా మనకి పోలీసు సమాచారం కానీ, ఎస్ఐబి కానీ, ఇంటెలిజెన్స్, తర్వాత ఐబీ, ఇతర సమాచారాలను బట్టి, టీవీలలో వస్తున్న మీడియా సేకరించిన సమాచారం బట్టి మనకు తెలుస్తా ఉంది. కాబట్టి మరి ఈయన కూడా ఏమైనా అనారోగ్యానికి గురయ్యి ఎక్కడన్నా ఆయన అటువంటి వైద్య పరీక్షలో, వైద్య సహాయం కోసం ఏమైనా పట్టణ ప్రాంతాల్లో ఉంటే ఎక్కడైనా ఈయనని అట్లా చేసిండ. మరి ఇప్పుడు జరిగిన ప్రాంతం ఏమో చూస్తే ఆంధ్రప్రదేశ్. మరి ఆయన ఏమో నిన్న మొన్నటి దాకా కూడా కర్రగుట్టలో ఉన్నట్టుగా ఛత్తీస్గఢ్ పోలీసు బలగాలు కావచ్చు, లేకపోతే ఈవెన్ ఛత్తీస్గఢ్ సంబంధించిన మన హోమ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం కూడా వాళ్ళ తల్లి దగ్గరికి పోవడం, ఆ పువ్వుర్తి గ్రామానికి పోవడం, ఆమెతో పాటు భోజనం చేయడం, ఇవన్నీ మనం టీవీలలో చూస్తాం. మరి ఒకవైపు ఏమో అటువంటి పిలుపులు ఇచ్చుకుంటూ, ఇంకోవైపు ఆయన అనారోగ్యంతో ఆయన ఒక బందీ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు 6 అంటే 6 పట్టుకోవడం పెద్ద కష్టమా? రైట్, 6 పట్టుకోవడము మన ఈ పోలీస్ బలగాలకు అంత పెద్ద పని. అవును, ఇంత పెద్ద టెక్నాలజీ ఉంది, ఇంత పెద్ద మనకి
సైంటిఫిక్ మెథడ్ లో ఆపరేషన్ చేసేటువంటి సైనిక బలగాలు ఉన్నాయి. Right. 6 మా ఎంత ఒకవేళ ఆయన దగ్గర 100 తూటాలు ఉన్నా కానీ ఎంతసేపు కాలగలుగుతాడు? 1 గంట 2 గంటలు 3 గంటలు కాలగలుగుతాడు. రైట్. అంత దాని తర్వాత అయితే కాల్పులు చేయలేడు కదా. అవునవును. మరి రైట్. ఆయన ఇంటికి పోయి ఆయన వాళ్ళ తల్లితోటి కూర్చొని భోజనాలు చేసి వాళ్ళ ప్లేట్లు కడిగి దండాలు పెట్టి దస్కాలు పెట్టి ఎంతో గౌరవంగా అక్కడ మనకి ఫోటోలు వీడియోలు చూస్తే కనపడది. మరి ఇప్పుడు ఆయనని బంధించడానికి అవకాశం లేకుండా పోయిందా? రైట్. ఇది మనందరం కూడా ఆలోచించాల్సిన విషయము. రైట్. మాకున్న సుదీర్ఘ అనుభవం బట్టి మాత్రమే మేము చెప్పగలిగేది ఏంటంటే ఇది వాస్తవం కాకపోవచ్చు. వాళ్ళు ఎక్కడ దొరికిండు, ఎట్లా దొరికిండు, ఎట్లా బందీ అయిండు, ఎప్పుడు దొరికిండు, ఇదంతా ఇక మీడియా వెలుగులో తీసుకురావాల్సిన విషయాలు ఇవి. రైట్. రైట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ గాదయ్య గారు. సో మాజీ మావోయిస్ట్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. బట్ అది నమ్మశక్యంగా లేదు, హిడ్మా ఎన్కౌంటర్ జరిగాడంటే నమ్మశక్యంగా లేదు అంటారు. బట్ హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయారనేది వాస్తవం. ఇప్పటికే పోలీసులు దాదాపుగా ధృవీకరించారు. కొద్దిసేపట్లో అల్లూరు జిల్లా ఎస్పీ మీడియా ముందు కూడా రాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రకటన చేయబోతున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నది హిడ్మా ఎన్కౌంటర్లో మరణించినటువంటి మృతదేహానికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ మీరు చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్.